హాయ్ అండి, అందరికీ నమస్కారం. కమ్మని కవనాలకి స్వాగతం పలుకుతున్నాను. ఇంతవరకు మనం ఏం చూసాము? పంచతంత్రం కథలు వింటున్నాము. ఎవరు రాశారు? విష్ణు శర్మ. విష్ణు శర్మ ఎవరు? రాకుమారులకి చదువు అబ్బడం లేదు అని రాజు బతిలాడుకుంటే విష్ణు శర్మ, నాకు వదిలేసేయండి మీ మీ రాకుమారులను, నేను వాళ్ళను వజ్రం లెక్క సానబడతా అని చెప్పి తీసుకుంటాడు. ఇంకా వాళ్ళకి విష్ణు శర్మ ఏం చేస్తున్నాడు? ఆ గురువు పంచతంత్రం అని కథలు చెప్తున్నాడు. ఫస్ట్ ఏం చెప్పారు? మనకి మిత్రలాభం చెప్పారు. మిత్రుల వల్ల, స్నేహితుల వల్ల మనకు ఈ జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మంచి స్నేహితులు ఉంటే రాజు పాలన కూడా చాలా గొప్పగా జరుగుతుందని చెప్పారు. తర్వాత మిత్ర భేదం చెప్పారు. మిత్ర భేదం అంటే స్నేహితులలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అందరినీ కొన్ని సందర్భాల్లో నమ్మకూడని పరిస్థితులు రావచ్చు. మరి అట్లాంటప్పుడు మనం ఎలా వాళ్ళతోటి మసులుకోవాలి? మనుషుల్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆ భేదాన్ని ఎలా కల్పించుకొని ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనుకో, రాజుగా గారికి సంధి చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. రాజు పరిపాలన కొనసాగాలంటే, మంచి సుపరిపాలన అందించాలంటే మిత్ర లాభము ఉండాలి. అంటే స్నేహితులతోనే మంచిగా ఉండాలి. కొంతమంది స్నేహితుల యొక్క నడవడికను బట్టి మనం జాగ్రత్త పడాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే విష్ణు శర్మ, ఇక ఇంకా ప్లేస్ మారుస్తారు, ఇంకా లోపలికి వెళ్ళి పోతుంటారు. అప్పుడు రాకుమారులు అడిగినారు, గురూజీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మాకు అని. విగ్రహం కథలు చెప్తానంటాడు. విగ్రహం అంటే ఏంటిది అని క్వశ్చన్ వేసారు. ఈ విగ్రహం అంటే యుద్ధం. ఈ యుద్ధం అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఒక హంస నెమలి మధ్య జరిగిన యుద్ధం ఇది. ఒక హంసకు నెమలికి జరిగిన యుద్ధమే కథగా ప్రచారంలో ఉన్నది. ఆ కథ మీకు చెబుతాను, మీరు ఎలా అర్థం చేసుకుంటారో చూస్తానని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టిండు విష్ణు శర్మ. కొంగ నెమలి హంసల కథ. అనగనగా కర్పూర ద్వీపం. ఆ ద్వీపంలో ఓ సరస్సు ఉంది. దాని పేరు పద్మకేలి. ఆ పద్మకేలిలో హిరణ్య గర్భుడు అనే హంస ఉంది. ఆ హంసే అక్కడి పక్షులన్నిటికీ రాజు. హిరణ్య గర్భుడు బుద్ధిమంతుడని, సజ్జనుడని చెప్పుకుంటారంతా. ఒకరోజు హిరణ్య గర్భుడు దగ్గరికి ఓ కొంగ వచ్చింది. దాని పేరు దీర్ఘముఖుడు. ఆ కొంగ ఇలా చాలా నెలలుగా ఇక్కడ లేదు, ఎటో వెళ్ళిపోయింది. మళ్ళీ రావడం ఇదే. దీర్ఘముఖుని చూస్తూనే ఆనందంగా పలకరించాడు హిరణ్య గర్భుడు. క్షేమమేన దీర్ఘముఖ అడిగాడు. మీ ప్రజలుగా మేము ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాం మహారాజా అన్నాడు దీర్ఘముఖుడు. నిన్ను చూసి చాలా రోజులైందయ్యా, ఎక్కడికి వెళ్ళావు ఇన్నాళ్ళు? విశేషాలేమిటి అడిగాడు హిరణ్య గర్భుడు. విశేషం ఒకటే, నన్ను చూశారుగా ఎలా చిక్కిపోయాను, అదే విశేషం. ఉన్న ఊరిని, కన్న తల్లిని వదులుకుంటే సుఖం ఉండదు మహారాజా అన్నాడు దీర్ఘముఖుడు. అయితే విశేషాలు ఏమంటావు? లేకపోవడం ఏమిటి, ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. సేదదీరి బలం తెచ్చుకొని చెబుతానని. కాకపోతే చిన్న పొరపాటు చేశాను. ఏం జరిగిందంటే చెప్పసాగాడు దీర్ఘముఖుడు. జంబూద్వీపంలో వింధ్య పర్వతం ఉంది కదా, ఆ పర్వతం మీద ఓ నెమలి ఉంది. దాని పేరు చిత్రవర్ణుడు. ఆ చిత్రవర్ణుడు అక్కడి పక్షులకు రాజు. కొత్తగా కనిపించానేమో. ఎవరు నువ్వు? ఏ దేశం నీది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ రాజు ఎవరు అంటూ ఒకటే గోల చేశారు. చెప్పాలి కదా, మీ గురించి గట్టిగానే చెప్పాను, నా గురించి కూడా తప్పనిసరి చెప్పుకున్నాను. నా పేరు దీర్ఘముఖుడు అన్నాను, పద్మకేలు నుండి వచ్చానన్నాను. ఇక మీరు అభ్యంతరం చెప్పకపోతే మీ దేశాన్ని మొత్తం తిరిగి చూసి రేపు మళ్ళీ నా దేశానికి వెళ్ళిపోతానని కూడా చెప్పాను. అతిథుల రాకపోకలు మీద అభ్యంతరాలు ఎందుకుంటాయి? భలేవారే, ఉండండి అన్నాయి పక్షులు. బాగా ఆదరించాయి. ప్రేమగా అడవిలోని వింతలు, విశేషాలు చూపించాయి. అప్పుడే ఒక చిత్రవర్ణుని కలిశాను. అయ్యిందా? ఆ తర్వాత అక్కడ పక్షులు నన్ను అడిగాయి, మీకు మీ రాజ్యం బాగుందా, మా రాజ్యం బాగుందా? మీ రాజు గొప్పవాడా, మా రాజు గొప్పవాడా? కాకా మాటలు చెప్పొద్దు సుమి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, నిజం చెప్పండి. అప్పుడు ఇక చెప్పక తప్పలేదు, చెప్పానిలా అన్నాడు దీర్ఘముఖుడు. మీకు బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది, అందుకే ఇలా ప్రశ్నిస్తున్నారు. బావిలో కప్పలు కూడా మీలాగే ఉంటాయి. మా రాజ్యానికి మీ రాజ్యానికి పోలిక కుదరదు. మా రాజ్యం ఏనుగైతే మీ రాజ్యం దోమ. ఏనుగుకి దోమకి పోలిక కుదురుతుందా చెప్పండి?
మా దేశం అద్భుతం, అందంగా ఉంటుంది. మీది కీకారణ్యం, చూడ్డానికి చిరాకు పుడుతుంది. మా రాజు ఇంద్రుడు, ఇంద్రవైభవం మా రాజుది. ఏది తిన్నా రాజులా తింటాడు. మీది అడవి కదా, మీరు మీ రాజు కాయలు దుంపలు తింటూ బతకాలి. మీరు అసలు చెప్పుకోదగిన పక్షులేనా? కాకి మూకలు మీరు, మీకో రాజు, నెమలి రాజుని పట్టుకొని మీరు వేలాడడం చచ్చ బాగాలేదు. అయినా తప్పు మీది కాదు, మిమ్మల్ని ఇలా పుట్టించాడు భగవంతుడు అన్నాడు. అంతంత మాటలు అంటుంటే వింటూ ఊరుకున్నాయి అది. అడిగాడు హిరణ్యగర్భుడు. ఊరుకున్నాయి కాబట్టి రెచ్చిపోయాను. తర్వాత ఇంకా వినండి ఏమన్నావు? ఎంతైనా సాటి జీవాలు కాబట్టి, సాటి పక్షులు కాబట్టి మీ క్షేమం కోరి మీకో మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నిజంగా మీరు బాగుపడదలుచుకుంటే, ఇంతకంటే అద్భుతంగా బతకదలుచుకుంటే, స్వర్గం లాంటి మా దేశానికి పారిపోదాం రండి. రేపొద్దున నేను బయలుదేరుతాను కదా, అప్పుడు నాతో పాటు వచ్చేయండి. ఇంకో ఆలోచన పెట్టుకోకండి, పదండి పోదాం అన్నాను. వస్తామయ్యా అడిగాడు హిరణ్యగర్భుడు. అలా అంటే కథే లేదు, వస్తామన్నాయి కానీ వస్తామని అనలేదు. పైగా మిమ్మల్ని, మన రాజ్యాన్ని పొగిడి వాళ్ళ రాజ్యాన్ని తెగిడినందుకు కోపం తెచ్చుకొని నన్ను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాయి. తిట్టకుండా తిట్టాయి అని చెప్పడానికి నోరు రావడం లేదు అన్నాడు దీర్ఘముఖుడు. అనవసరంగా నన్నెందుకు ఇరికించావయ్యా అందులో, బాధపడ్డాడు హిరణ్యగర్భుడు. ఇరికించడం ఏముంది మహారాజా, రాజభక్తి అది. నా చేత రాజభక్తే అలా మాట్లాడించింది. అయినా ఊరు పేరు లేని వాళ్ళు తిడితే మనకొచ్చే నష్టమేంటి? పిచ్చి ప్రజ, వాళ్ళ బుద్ధే బయటపడింది. బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పకూడదు, చెబితే మనకే ప్రమాదం. సలహా చెప్పినా, మంచి చెప్పినా, బుద్ధి చెప్పినా తెలివైన వారికే చెప్పాలి, మంచి వారికే చెప్పాలి. అంతేకాని తెలివి తక్కువ వారికి, బుద్ధిహీనులకి చెప్పకూడదు. చెబితే కోతులకు నీతులు చెప్పడానికి ప్రయత్నించిన కుందేలులా ప్రమాదంలో పడతాం అన్నాడు దీర్ఘముఖుడు. ఏంటా కుందేలు కథ అడిగాడు హిరణ్యగర్భుడు. చెప్పసాగాడిలా దీర్ఘముఖుడు. నెక్స్ట్ రేపు వీడియోలో మనము కుందేలు కోతుల కథ విందాము. అది అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకుందాము. కలుసుకుందామా మరి నెక్స్ట్ వీడియోలో? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. అంతేనా మరి? ఓకే, అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కుందేలు కోతుల కథలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు.